హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం అందరికీ ఇష్టమైన మలాయ్ పూరి చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బయట కొనే టేస్టే యాజ్ ఇట్ ఈస్‌గా వచ్చేస్తుందండి. మీరు కొలతలు సరిగ్గా ఫాలో అయితే సరిపోతుంది. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, ఇంట్లో ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మీరు 10 నిమిషాల నుంచి పావుగంట సేపులో చాలా ఈజీగా చేసి పెట్టండి. ఖచ్చితంగా 100% నచ్చుతుంది అందరికీ. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1.5 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలండి. మనం కొలతలన్నీ కూడా ఒకటే కప్పుతో తీసుకుంటే కరెక్ట్‌గా కుదురుతుంది. మరో 1.5 కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని, ఇప్పుడు మనం కొంచెం చిటికెడు సాఫ్రాన్ యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మరుగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను యాలకుల పౌడర్ యాడ్ చేసుకుని ఒక 4, 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మనకి పాకం అవసరం లేదండి. మనం ఇలా పట్టుకొని చూస్తే కాస్త స్టిక్కీగా వస్తే సరిపోతుంది. గులాబ్ జామ్ పాకంలాగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు గులాబ్ జామ్ ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఏ గులాబ్ జామ్ ప్యాకెట్ అయినా పర్వాలేదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వామ్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చని పాలతోటి ఈ విధంగా కొద్దిగా కలుపుకుంటూ మనకి మీడియం థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలండి. అంటే మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా దోస బ్యాటర్ లాగా మీడియం థిక్ కన్సిస్టెన్సీ మనకి రావాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను జీడిపప్పు ముక్కల్ని యాడ్ చేసుకుని, మరో అర టీ స్పూను యాలకుల పౌడర్‌ని యాడ్ చేసుకుని, దీనంతటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లోలో ఉండాలి. ఇప్పుడు మనం ఏదైనా చిన్న సైజు రౌండ్ గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కాస్త ఈక్వల్‌గా ఉన్న కడాయి లాంటిది తీసుకుని, అందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకుని, 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఆయిల్ ప్లేస్‌లో పూర్తిగా నెయ్యిలో కూడా వేయించుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా మధ్యలో యాడ్ చేసుకుని, స్ప్రెడ్ చేయకూడదండి. స్లోగా మధ్యలో మాత్రమే యాడ్ చేసుకుని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి. మరీ ఎక్కువ వేడి ఉండకూడదు. అప్పుడే మనకి రౌండ్ షేప్‌లో బాగా వస్తుంది. ఆయిల్ బాగా ఎక్కువ వేడి ఉంటే కనుక మనకి బ్యాటర్ అనేది రౌండ్ షేప్‌లో కాకుండా స్ప్రెడ్ అవుతుంది. 1, 2 నిమిషాల్లోనే మనకి కుక్ అయిపోతుందండి. మీరు చెక్ చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ప్రెస్ చేసుకుని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బ్యాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మరోసారి చూపిస్తున్నాను చూడండి. బ్యాటర్‌ని చిన్న బాల్ లాంటి దాంట్లో తీసుకుని మధ్యలో మాత్రమే యాడ్ చేసుకుంటే రౌండ్ షేప్‌లో అదే విధంగా వచ్చేస్తాయండి. మనకి ఆయిల్ అనేది మీడియం హీట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్సెస్ ఆయిల్ అనేది ప్రెస్ చేసేసుకొని తీసేసుకోవాలండి. చాలా ఇంపార్టెంటు. మనకి 1, 2 నిమిషాల్లోనే బ్రౌన్ కలర్‌లో ఈ విధంగా పూరీలన్నీ కూడా కుక్ అయిపోతాయి. అస్సలు టైం తీసుకోదు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న సిరప్‌లో ఒక్కొక్కటిగా దీన్ని యాడ్ చేసుకుని, 1 నిమిషం ఉంచుకుని తీసేసుకోవాలి. మనకి సిరప్ అనేది మరీ వేడిగా కాకుండా, మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉండాలండి. 1 నిమిషం ముంచి ఇలా తీసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్‌గా చాలా వస్తాయి. లేదు చాలా సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే మరో 2, 3 నిమిషాలు ముంచుకొని తర్వాత తీసేసుకోవచ్చు. చూడండి, మనకి పర్ఫెక్ట్ పూరి అనేది తయారైపోతుంది. 100% పర్ఫెక్ట్‌గా కుదురుతుందండి. మీరు కొలతలు సరిగ్గా తీసుకుని చెప్పిన విధానంలోనే మర్చిపోకుండా ఫాలో అయితే కనుక మీకు అసలు బయట కొనే పనే ఉండదండి. అంత టేస్టీ అయిన మలాయ్ పూరి అనేది మనకి ఎక్కువ శ్రమ పడకుండా 10 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొద్దిగా పిస్తాని క్రంబుల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మనం గులాబ్ జామ్ పౌడర్ వేస్ట్ చేసాం కాబట్టి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ చేసుకుంటారు. మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన మలాయ్ పూరి మనకి చాలా ఈజీగా తయారైపోయింది. మరి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసి చెప్పండి.
వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.